అవగాహన లోపం కనపడుతుందన్నమాట. అసలు మీరు స్పిల్ ఛానల్, మన ఇన్లెట్ ఛానల్, అవుట్లెట్ ఛానల్ పూర్తి కాకుండా నదిని డైవర్ట్ చేయకుండా మీరు కాఫర్ డ్యామ్ పూర్తి కాకుండా డయాఫ్రమ్ వాల్ ఎట్లా కట్టినారండి? ఏ విధంగా కట్టినారు? అసలు నీళ్లను, గోదావరి నది నీళ్లను ఆపకుండా, గోదావరి నీళ్లను మళ్ళించకుండా మీరు నది మధ్యలో గోడ ఎట్లా కట్టుకుంటూ పోతున్నారు? అంటే గోదావరి నది ఫ్లడ్, ఆ వరదను ఎట్లా తట్టుకుంటుంది అది? అసలు కాఫర్ డ్యామ్ ఎందుకు కట్టేది? నీళ్ళను ఆపేదానికి. నీళ్లను మళ్ళించాలంటే మీరు స్పిల్వే డ్యామ్ పూర్తి కాకుండా మీరు ఏ విధంగా చేయగలుగుతారు? R&R పూర్తి చేస్తున్నాం. చేసినారండి మీరు R&R? చెప్తా ఎంత చేసినారండి. అసలు చివరికి ఏమన్నారంటే మీరు అసలు పోలవరం మొదలుపెట్టిందే మనము అన్నారు. ఏం చెప్పగలుగుతామండి మేమేం చెప్పగలుగుతాము? ఎవరేం చెప్పగలుగుతారు? ఎవరన్నా కాదండి అని చెప్పేవాళ్ళు ఉన్నారు అక్కడ? మంత్రులు చెప్పగలుగుతారా? లేదండి మీరు చెప్తుండేది తప్పు అని చెప్పలేరు పాపం, వాళ్ళ ఉద్యోగాలు. ఎమ్మెల్యేలు చెప్పగలుగుతారా? లేదండి పొరపాటు మీరు చెప్తుండేదని చెప్పలేరు పాపం, వాళ్ళ టికెట్లు. ఆఫీసర్లు చెప్పగలుగుతారా? ఎవరు చెప్పలేరు. పోనీ మీడియా చెప్పగలుగుతుందా? ఒకరో ఇద్దరో చెప్తున్నారు. మిగతా వాళ్ళందరూ ఎట్లున్నారంటే ఆశ్చర్యకరంగా ఉన్నారనమాట. పోలవరం ఏంటి సార్, నాగార్జున సాగర్ కూడా మీరే కదా కట్టిండేది అనేటట్లు ఉన్నారనమాట. ఆయన ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ నాగార్జున సాగర్ నేనా ఎప్పుడు అంటే, లేదు సార్ మీరు మర్చిపోయినట్టున్నారు, అది కూడా మీరే కట్టిండేదని చెప్పేటట్లు ఉన్నారనమాట మీడియా. ఇంకా మేమేం చెప్పగలుగుతాం? మిగిలేదు ఎవరు? ప్రతిపక్షం మేము ఉన్నాం. ఇంకా మేమేం మాట్లాడినా ఆయనకు కోపం వస్తుంది. మేము మాట్లాడకుండా ఊరుకుందామంటే ప్రజలు ఏమంటారు తెలిసిన? ప్రజలు కూడా అట్లే చేస్తారు. ఏం సార్ మీరు ప్రతిపక్ష పార్టీతో పోచేయడంలే అంటారు. ఆయన కోప్పడుతున్నాడే స్వామి, మీరు ఎలక్షన్లు ఏమో అట్లా చెప్తారు, మళ్ళీ ఇప్పుడు వచ్చి మా దగ్గరికి ఇట్లా చెప్తారంటే మళ్ళీ వాళ్ళు పలకరనమాట. మేము ఏదైనా ప్రతిపక్ష పాత్ర పోషిస్తే ఇది తప్పు అని అంటే మాత్రం మీరు కోపం అంటారు. చాలా విపరీతమైన కోపం వస్తుంది ఈ మధ్యలో. మాట్లాడితే కేసులు అంటారు. ఇంక ఏం చెప్పాలబ్బా మేము? అసలు ఇది విచిత్రము. ఎందుకంటే అసలు ఈ స్ట్రాటజీ ఏంది అని. పోలవరం మేమే కట్టినాము, ఇంకోటి మేమే చేసినాము, నగరాలు మేమే కట్టినాము, ఏంది ఇదని నాకు ఒకసారి సీనియర్లు, తెలుగుదేశం పార్టీలో సీనియర్లు ఉంటారు కదా, కొద్దిగా చంద్రబాబు నాయుడు గారికి బాగా పరిచయం ఉండేతోళ్ళు, నేను అడిగిన అనమాట, కాదన్న ఏంది స్ట్రాటజీ ఏంది? హైదరాబాద్ కట్టడం ఏంది, పోలవరం కట్టడం ఏంది, మొదలుపెట్టడం ఏంది, ఏంటంటే అది కాదమ్మా, అది అట్లా కాదు, మా లీడర్ది ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఏదైనా కానీ, అంటే ప్రపంచంలో ఏదైనా కానీ కొత్తగా వచ్చినది ఉంటే ఫస్ట్ దాని గురించి మాట్లాడడము, లేదా ఒక ఫౌండేషన్ స్టోన్ వేయడం. అది ఎలాగో పికప్ అయిపోతుంది కదా, పికప్ అయినప్పుడు నేనే కదా మొదలుపెట్టిండేదని చెప్పొచ్చు అనేది స్ట్రాటజీ ఇది మాది. ఈ స్ట్రాటజీ ప్రకారంగా మేము నడుస్తున్నామని చెప్పి ఆయన నాకు చెప్పడం జరిగిందనమాట. ఇప్పుడు ఈ సమస్యను ఎట్లా ఎదుర్కొండేది అని ప్రతిపక్షంగా మాకు ఒకప్పుడు సౌండ్ ఆఫ్ మ్యూజిక్ అని చాలా గొప్ప సినిమా 1940లో 50లో వచ్చింది. ప్రపంచ చరిత్రలో ఇంగ్లీష్ సినిమాలలో ఒక గొప్ప సినిమా. దాదాపు 5 7 ఆస్కర్ అవార్డ్స్ వచ్చినాయి. ఈ రోజు కూడా సౌండ్ ఆఫ్ మ్యూజిక్ అంటే ఎన్నిసార్లు రిలీజ్ చేసినా కూడా రిలీజు అది హిట్టే. దాంట్లో ఒక బ్రహ్మాండమైన పాట ఉందన్నమాట, వరల్డ్ వైడ్ హిట్, హౌ టు సాల్వ్ అ ప్రాబ్లం లైక్ మరియా అని. మరియా అనే ఒక క్యారెక్టర్ ఉంటారనమాట. ఆ మరియాలో ఉండే ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేయాలనేది ఒక అద్భుతమైన పాట. ఇప్పుడు ఇది మాకు ఎట్లుందంటే, హౌ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం అన్నీ మేమే చేసినామంటారు. మేము ఒప్పుకుంటేనేమో ప్రజలు మీరు ఎట్లా ఒప్పుకుంటారు అని అంటారనమాట. ఒప్పుకోకుంటేనేమో కోపం వస్తుంది. ఎట్లా రోజంతా ఒకటి చెప్పడము మేము పోయి కాదనడం, ఒకటి చెప్పడం మేము పోయి కాదనడం. ఇది కాక మళ్ళీ కొత్తగా ఏమన్నా తెలిసిన, అసలు కుప్పంకి నీళ్ళు ఇచ్చినాము, ఇది నాకు సంతోషంగా ఉందని. ఎట్లండి? ఫిబ్రవరి 26, 2024 ఫిబ్రవరి 26వ తేదీ కుప్పానికి నీళ్ళు ఇచ్చిన మాట వాస్తవమా కాదా? మరి మీరు నేనే ఇచ్చినామంటే మేము ఎక్కడ ఇవన్నీ పోరాడుకుంటుండేది? అసలు పోలవరం ప్రాజెక్టు విషయానికి వస్తే నిజం చెప్పాలంటే ఎప్పుడు అది 1941, 42లో ఫస్ట్ కట్టాలని అనుకునేది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు ఏ ప్రోగ్రెస్ లేదు దాంట్లో. మధ్యలో ఒక్కసారి 1980లో అంజయ్య గారు ఒక ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాదా మొత్తం పోలవరం ప్రాజెక్ట్ పనులన్నీ స్టార్ట్ అయ్యిండేది? అసలు పర్యావరణ అనుమతి ఎప్పుడండి వచ్చిండేది? అక్టోబర్ 2005. మళ్ళా వన్యప్రాణుల రక్షణ అనుమతి ఎప్పుడండి వచ్చిండేది? జూలై 2006. పునరావాస ప్రణాళిక అనుమతి ఎప్పుడండి వచ్చిండేది? ఏప్రిల్ 2007. మరి సుప్రీంకోర్టు ద్వారా పాపికొండల వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం మళ్లింపు అనుమతి ఎప్పటి నుండి వచ్చిండేది? సెప్టెంబర్ 2008.
అటవీ శాఖ స్టేజ్ 1 మొదటి స్టేజు ఎప్పుడండి అనుమతి వచ్చిండేది? డిసెంబర్ 2008. కేంద్ర ప్రణాళిక శాఖ అనుమతి అండి ఎప్పుడు వచ్చిండేది? ప్లానింగ్ కమిషన్ అనుమతి ఫిబ్రవరి 2009. సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ సాంకేతిక అనుమతి అండి ఎప్పుడండి వచ్చిండేది? జనవరి 2009. కేంద్ర ఆర్థిక శాఖ కమిటీ అనుమతి ఎప్పుడండి వచ్చిండేది? ఫైనాన్స్ డిపార్ట్మెంటు మార్చి 2009. అటవీ శాఖ అనుమతి స్టేజ్ 2 ఎప్పుడండి వచ్చిండేది? జూలై 2010. కానీ మీరు చెప్తారు మీరే మొదలుపెట్టినారని. ఇంకా మేము ఏం చెప్పాలా, ఎవరికి చెప్పాలి? పదే అసలు పని మొదలుపెట్టిండేది 24/3/2005 స్పిల్వే మరియు అనుబంధ పనులకు 634 కోట్లకు అప్పుడు టెండర్ జరిగిన మాట వాస్తవమా కాదా? ఎప్పుడు? 2005 స్పిల్వే డ్యామ్, మెయిన్ డ్యామ్. అదేవిధంగా అర్త్కమ్ రాక్ఫిల్ డ్యాము, నది మీద ఉన్న డ్యాము 11/8/2006 అంటే ఆగస్టు 11, 2006 884 కోట్లకు టెండర్ జరగలేదండి. 2009 ఆగస్టు 28 సెంట్రల్ వాటర్ కమిషన్ డిజైన్స్ వాళ్ళు అప్రూవ్ చేయడం జరగలేదండి. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఏమంటే హెడ్ వర్క్స్ వేరే, డ్యామ్ వర్క్స్ వేరే, ఇంకోటి వేరే, అన్ని 3 రకాల టెండర్లు అయితే ఇబ్బంది అవుతుంది నిర్వహణ అని చెప్పి అన్ని కలిపి ఒకటే టెండర్గా చేసిండేది వాస్తవమా కాదా? మీరేమో చెప్తారు మీరే మొదలుపెట్టినారని. అంటే ఇవన్నీ ఏమైనట్లు మళ్ళీ? అసలు కుడికాలువ పనులు చూస్తే అప్పట్లో ఒరిజినల్గా డిజైన్స్ కుడికాలువ 330 క్యూమెక్స్ పారకం ఉంటే ఇది చాలదు అని చెప్పి 496 క్యూమెక్స్కు మార్చినది రాజశేఖర రెడ్డి గారు కాదండి. అదేవిధంగా ఎడమ కాలువ పనులు చూసి 230 క్యూమెక్స్ ఉంటే దాన్ని 496 క్యూమెక్స్కు డిజైన్స్ మార్చిన మాట వాస్తవమా కాదా? ఎట్లండి ఇది? మేము ఏం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ పెట్టుబడి అనుమతులు వచ్చేసి 25 ఫిబ్రవరి 2009 10,151 కోట్లకు ప్రభుత్వము అనుమతి పొందిందేది వాస్తవమా కాదా? కానీ మేమే చేసినామని అంటారు. ఏం చెప్పాలా? అసలు నిజం చెప్పాలంటే భూసేకరణ అండి. భూసేకరణ కుడికాలువకు 2004 నుంచి 2014 మధ్యలో 10,628 ఎకరాలు 10,628 ఎకరాలు అంటే మొత్తం ఎంత కావాలన్న భూమి 86% 2014 ముందనే భూసేకరణ అయిపోయింది. ఎంతకు చేసినారు? సగటు 3,67,000 ఎకరకు చేసినారు. 3,67,000 ఎకరకు చేస్తే మీరు 2014 నుంచి 19 వచ్చిన తర్వాత బ్యాలెన్స్ 14% చేసేదానికి 47 లక్షలు ఇచ్చినారు ఎకరకు. అప్పుడు 3,67,000 ఇస్తే మీరు 47 లక్షలు ఇస్తారు. ఎందుకనేది మీకు తెలుసు, ప్రజలకు తెలుసు. ఎడమ కాలువ చూస్తే 2004 నుంచి 2014 10,343 ఎకరాలు 10,343 ఎకరాలు అంటే 98% భూసేకరణ అయిపోయింది. ఎంత? 2,30,000 ప్రకారం. మీరు వచ్చినాక బ్యాలెన్స్ కొద్దిగా ఎంత? 95 ఎకరాలు. ఓన్లీ 95 ఎకరాలు మీరు చేసిండేది. ఎంత అంటే 1% కంటే తక్కువ. 98% ఇప్పుడు జరిగిపోతే 1% కంటే తక్కువ మీరు చేసిండేది 9,37,000. కానీ మీరు చెప్తారు పోలవరం మీరే మొదలుపెట్టినారని. నిజం చెప్పండి, పోలవరం డ్యామేజ్ అంతా మీ వల్ల కాదండి అయినది. అసలు 2014 క్యాబినెట్ నోటు 2014లో ఏప్రిల్లో క్యాబినెట్ అనుమతి కోసం కేంద్ర క్యాబినెట్ అనుమతి ఏమని చెప్పినారు? ఈ పోలవరం ప్రాజెక్టు దాంట్లో ఉన్న ముఖ్య అంశాలన్నీ చెబుతూ దీంట్లో అతి ముఖ్యమైన అంశాల్లో ఒకటి 23 టీఎంసీ త్రాగునీటి కోసము వైజాగ్ నగరానికి, అనకాపల్లికు, ఇతర గ్రామాలకు, మరి వైజాగ్లో ఉన్న స్టీల్ ప్లాంట్ కోసం 24 టీఎంసీ ఇంచుమించు కావాలని రాస్తే మీరు దాన్ని వదిలిపెట్టుకున్నారు. వాస్తవమా కాదా? మీరు వదిలిపెట్టేస్తారు. మళ్ళీ మేము వచ్చి పునరుద్ధరించాల్సి వచ్చింది. అసలు మీరు పేజ్ నంబర్ 17కు పోండి. క్యాబినెట్ అనుమతిలో ఏమంటారు? దాంట్లో 5,135 కోట్లు ఇప్పటికే ఖర్చు అయిందని. అంటే ఎప్పటికీ 2014కే 5,135 కోట్లు ఖర్చు అయిందంటే ఎవరు ఖర్చు పెట్టినట్లు? ప్రభుత్వం కాదండి ఖర్చు పెట్టినది. మీరేం చెప్తారంటే మీరే పోలవరం మొదలు పెట్టినామని సింపుల్గా చెప్పేస్తున్నారు. పేజ్ నంబర్ 8 చూస్తే ఏమనుంది దాంట్లో? ద ప్రజెంట్ ఎస్టిమేటెడ్ కాస్ట్ ఇస్ ₹16,010 crores at 2010 level price levels, which is likely to increase considering time and cost overruns, inclusion of command area development works
and increased compensation under the right to fair compensation and transparency in land acquisition, rehabilitation, resettlement act of 2013. అంటే ఏమని అంటున్నారు క్యాబినెట్ నోట్లో, ఏదైతే 2010-11 రేట్ల ప్రకారము 16,010 కోట్లు ఉందో ఇది కట్టేది మొదలైన తర్వాత కట్టే కొద్దీ రేట్లు సంవత్సరం మారే కొద్దీ ఈ రేటు పెరుగుతుంది. భూసేకరణ చట్టం 2014-13 కొత్తగా వచ్చింది కాబట్టి దానివల్ల కూడా పెరుగుతుందంటే మీరు వదిలిపెట్టుకున్నారు. అంటే క్యాబినెట్ నోట్లో వాళ్ళు పెరగబోతుందంటే మీరేమో దాన్ని వదిలిపెట్టేసినారు. ఆ తర్వాత ఫైనల్గా క్యాబినెట్ అప్రూవల్ కోసం పోయినప్పుడు ఏమనుందండి, బేరింగ్ ఆల్ ఫర్దర్ ఎక్స్పెన్సెస్ ఆన్ పోలవరం ప్రాజెక్ట్ అండ్ దట్ ఆఫ్ ద అథారిటీ బై ద సెంట్రల్ గవర్నమెంట్ అవుట్ ఆఫ్ ద గ్రాంట్స్ మేడ్ అండర్ ద స్కీమ్ ఫర్ ద నేషనల్ యాజ్ అ స్పెషల్ డిస్పెన్సేషన్. అంటే పారా నంబర్ 5.3 ఏదైతే నేను ఇంతకుముందు చదివినానో దాని ప్రకారంగా ఒక ప్రత్యేకమైన పునర్వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఈ ఆమోదం తెలుపుతున్నామని కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఒప్పుకుంటుంటే మీరేం చేసినారు, మీరు పోయి ఇది ఈ క్యాబినెట్ నోట్ అంతా కూడా ఇది కేంద్ర ప్రాజెక్ట్ కాబట్టి పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఒక ముఖ్యమైన భాగం కాబట్టి కేంద్రం ఇదంతా నిర్వహిస్తుంది అంటే మీరు పోయి కాదు వద్దు ఇది మేము చేసుకుంటామన్నారు. మీరు చేసుకుంటే ఎంతైనా కానీ మీరు పెంచే అవకాశం ఉంది రేట్లను అని వాళ్ళు ఎప్పుడైతే అభ్యంతరం వ్యక్తం చేసినారో మీరేం చేసినారు, అతిపెద్ద చారిత్రక తప్పు చేసినారు. ఏమా తప్పు అంటే మీరు 2013-14 రేట్లకు 2010-11 క్వాంటిటీస్కు మీరు తాగునీటి భాగము వదిలిపెడుతూ మీరు 16,000 కోట్లకు మీరు ఒప్పుకొని వచ్చినారు. అంతేనా కాదా? అంతే. మీరు అప్పట్లో అరుణ్ జైట్లీ గారితో ఒక స్పెషల్ ఒప్పందం చేసుకున్నారు. ఎప్పుడు? 8 సెప్టెంబర్ 2016. 8 సెప్టెంబర్ 2016లో మీరు ఒప్పందం ఏం చేసుకున్నారు? The central government will fund the Polavaram irrigation project in the following manner. It will provide 100% of the remaining cost of the irrigation component only. ఒక 2000 for the period starting from 1/4/2014 ఏప్రిల్ 2014 తర్వాత జరిగే ఖర్చుకు ఓన్లీ నీటిపారుదలకు మాత్రము సంబంధించిన ఖర్చు అంటే మీరు భూసేకరణ మీద అవసరం ఉంటుంది డబ్బులు అనేది వదిలిపెట్టేసినారు. వైజాగ్ కోర్ పంప్ వేయాల్సిన ఏదైతే నీళ్లు తాగునీళ్ళు మరి స్టీల్ ప్లాంట్ నీళ్లు మర్చిపోయినారు. మీరు కేవలం ప్రాజెక్టు నిర్వహణ మీ చేతికి దక్కించుకోవాలని చెప్పి చారిత్రక తప్పు చేసి వచ్చి దాన్ని దిద్దేదానికి మాకు 5 సంవత్సరాలు పట్టింది.